આપણા ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમમાં અમારી પાસે બધી જ વર્ણના પોશાકો અહીંયા રાખવામાં આવ્યા છે। એમાં અલગ અલગ ટાંકાઓ છે। એ પોશાકોમાં શું શું વેરાયટીઓ છે એ પણ આ મ્યુઝિયમમાં તમે પધારશો તો જોવા મળશે। એમ કે આહિર લોકોના છે, રબારી લોકોના છે, જત લોકોના છે, મેઘવાડ એટલે કે જે મેઘને વાળી શકે એવી પ્રજાના પણ અહીંયા વસ્ત્રો આપને જોવા મળશે। તો જરૂરથી એકવાર ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમમાં પધારો અને એ વસ્ત્રોને આપ જોઈ શકશો। సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ భారతీయ సంస్కృతి మ్యూజియం అనండి। నేనైతే ఇప్పుడు ఓల్డ్ ఉమ్మత్ నగర్ దగ్గర అయితే ఉన్నాను। ఇది మనకి పొద్దున్న 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది। సో ఆటో వాళ్ళు అయితే కుర్చీలో అయితే బుజ్లో అయితే చాలామంది మనకి గుజరాతీ మాట్లాడతారు, లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు వాడికి। నేను 1.4 కిలోమీటర్స్లో కొన్ని కనీసం ఆటో ఎక్కించడం నాకు టైం లేదు, నేను ఇల్లు ఎక్కాలి అని అంటే వాడు తిన్నంగా వచ్చి జూబ్లీ రోడ్ అని చెప్పి డైరెక్ట్గా జూబ్లీ రోడ్ దగ్గర పట్టుకెళ్ళిపోయాడు। దాదాపు 3 కిలోమీటర్ల నుండి మళ్ళీ ఇటు వచ్చాను। సో 3 కిలోమీటర్లు మరి డబ్బులు అయితే ఇవ్వలేదు, వచ్చాను తప్పదు। మరి ఎండ దాడులు తట్టుకోవడం అంటే మామూలు వాడికి 1.4 కిలోమీటర్స్ నేను నడుచుకునే ఎందుకులే ఎండగా ఉంది 30 రూపాయలు అన్నాడు కదా అని చెప్తాడు, ఏకంగా 3 కిలోమీటర్ల దూరంలో వదిలేశాడు నన్ను। ఇది భారతీయ సంస్కృతి ఫోల్క్ ఆర్ట్ మ్యూజియం। బా మరి దీనికి ఎంత చార్జ్ చేస్తారో అసలు ఫోటోగ్రఫీ బయట నైస్ టు మీట్ యూ। టికెట్ విండో ఇదిగోండి మనకి విఘ్నేశ్వరుడు ఎంట్రన్స్। సో ప్రశాంతమైన వాతావరణంలో ఈ అద్భుతమైన భారతీయ సంస్కృతి మ్యూజియం అయితే ఉంది మనకి। స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు। సో లోపలికి అయితే వెళ్దాం, ఇది టికెట్ విండో। సో ఎవరైతే టికెట్ విండో దగ్గర లేరు ఎవరన్నారండి హిందీ వస్తే చాలు మొత్తం తిరిగి వచ్చని అంటారు, కానీ అది కష్టం అండి। ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా గుజరాతీ మాట్లాడతారు। మీరు బయట నుండి వచ్చేవాళ్ళు మీరు ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళాలంటే దేని మీద మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు, గుజరాతీ। నేను ఇప్పుడు సూరత్లో మొదలుపెట్టారు అందరూ మాట్లాడుతుంటే నేను హిందీ అనుకున్నాను, కానీ కాదు అదంతా ప్యూర్ గుజరాతీ। అందుకే నేను అది ట్రాన్స్లేట్ చేసినా కూడా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు హిందీలోకి। సో ఇలా ప్రతి స్టేట్కి వెళ్తే ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తే మరాఠీ, గుజరాత్ వెళ్తే గుజరాతీ, వెస్ట్ బెంగాల్ వెళ్తే బెంగాలీ, ఇవన్నీ తప్పదు। కొంచెం మనం చదువుకున్న వాళ్ళు అయితే మాత్రమే హిందీ మాట్లాడతారు, కానీ లోకల్గా ఉండే వాళ్ళు ఎవరితో డీల్ చేయాలంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు లెర్న్ గుజరాతీ। సో విచ్ ఈస్ ఎ మస్ట్ వెన్ యువర్ ఎక్స్ప్లోరింగ్ గుజరాత్। సో నేనైతే ఇంకా టికెట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్తాను, మొత్తం చూడండి నా మొహం అంతా ఎలా అయిపోయింది। సో ఇంకా ట్రెక్ చేద్దాం అనుకున్నాను, ట్రెక్ అవుతుందా లేదా। రేపు వైట్ డెజర్ట్కి వెళ్ళాలి, వైట్ డెజర్ట్కి కూడా వెళ్ళి ఇక్కడ మనకి వైట్ డెజర్ట్ అంటే మరి ఇక్కడ నుండి అంత ఈజీ ఏం కాదండి। ఏ ట్రాన్స్పోర్ట్ అనేది ఇట్స్ నాట్ అవైలబుల్। ఫస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అవైలబుల్। మీరు ఏవైనా తీసుకోవాలంటే సూడాన్ కారు, ఇథియోస్ కారు ఇవన్నీ తీసుకోవాలని చెప్తున్నారు। దే విల్ చార్జ్ సమ్వేర్ అరౌండ్ 3300 to 4500। సో నేను తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలని రేపు ప్లాన్ అయితే చేస్తున్నాను। సో దానికోసమనే నా రూమ్ అయితే కరెక్ట్గా నాకు 392 రూపాయలు రోజుకి। సో ఆ 392 రూపాయలు ఇచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ నుండి ఆ 90 కిలోమీటర్లు నేను బండి మీద వెళ్దామని ట్రై చేస్తున్నాను। సో అది విజయవంతంగా అయిపోతే అక్కడ నుండి నేను గుజరాత్ పర్యటన ఆపేసి ఉదయపూర్ వెళ్దామని చూస్తున్నాను। సో మరి దేవుడు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు సహకరిస్తాడు, మరి అంతకుమించి మనం ఏం చేయలేమండి। నాకు టైం చాలా తక్కువ ఉంది। మా ఈ డెస్టినేషన్ వాస్ టు గో టు వైష్ణవిదేవి। సో దాని తర్వాత ఎక్కడికైనా టైం ఉంటే వెళ్తాను, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై ట్రావెల్ ఆఫ్టర్ వైష్ణవిదేవి ట్రిప్। సో టికెట్ కౌంటర్ ఇంకా రాలేదు, వచ్చాక టికెట్ తీసుకుని లోపల ఏముంటుంది మీకు తెలియజేస్తాను। આપણે આજે સહજાનંદ સ્વામી વિશે વાત કરીશું। ભગવાન સ્વામિનારાયણ વિશે વાત કરીએ છીએ તો 1860માં મહાસુદ સાતમના યુગ પુરુષે કચ્છની ધરતી ઉપર પુનિત પગલાં પાડ્યા અને 7 વર્ષ સુધી કચ્છમાં એમણે ભ્રમણ કર્યું। ત્યારે પ્રજા છે એ રાજકીય અસ્થિરતા અને કુદરતી આફતો વચ્ચે બહુ જ પરેશાન હતી। ત્યારે એમણે પુનિત પગલાં પાડ્યા અને એમણે જે કચ્છની પ્રજાને જ્ઞાન આપ્યું તેથી કચ્છની પ્રજાને એક સંતોષ અને એક આશીર્વાદ મળ્યા અને એ સહજાનંદ સ્વામીના હાથ ધોવાના પાત્ર, જલજારી, પિત્તળના દાબરિયા અને નિષ્કુળાનંદજી અને બ્રહ્માનંદ સ્વામીની ઓરિજિનલ સતી ગીતા સહિતના એમના જે પુસ્તકો છે એ આપણા મ્યુઝિયમમાં સચવાયેલ છે। સાયક્લોન અર્થક્વેક આ બધું આવે તોય પણ કચ્છ सबसे आगे सबसे तेज છે। કચ્છના માણસો પાણીદાર છે। કચ્છમાં અમલદાર આવે ત્યારે સજાનો જિલ્લો માને એટલે રોવે, જાય ત્યારે મજાનો જિલ્લો સમજીને એને રોવું આવે।
એટલે કે કચ્છમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ ખેરી બેરી ને બાવરી બે જજા કઢા ને કચ્છ હલો હોથલ કચરે જ્યાં માળું સવા લગ. એટલે કે અહીંયા તમારું આતિથ્ય ભાવ એવો જોઈએ. અત્યારે આ મુસલમાન ભાઈ હોય કે હિન્દુ ભાઈ હોય, રાત્રે દીકરી જતી હોય ને એમ કે ભઈલા મૂકી આવ, પછી જાનના જોખમે પણ એને મૂકી આવે. આ આપણી સૌરાષ્ટ્ર કચ્છનું આતિથ્ય ભાવ છે. આ આપણું ગુજરાત છે અને ગુજરાતમાં આફતને પણ અવસર બનાવે. અમારું અર્થક્વેક મ્યુઝિયમ બની ગયું, અમે એમાંથી પણ કમાવીએ છીએ. એમાં 320 રૂપિયા. એટલે કે કચ્છના માણસો લહેરી છે. કચ્છ એક લહેરી પ્રદેશ છે. કચ્છ એક સુંદર મજાનો જિલ્લો છે અને કચ્છમાં આવો તો તમે ક્યાંય લૂંટાવો નહીં. તમારે માત્ર મીઠી ભાષા વાપરવાની. અને એ જ આપણે જોવાનું કે 70 પછી કે 60 પછી 100 રૂપિયા કમાવો તો 70 વાપરી નાખજો. 30 રૂપિયા તમારી જિંદગી માટે રાખજો. રોજના 100 કમાવતા હો એ પછી તમે ગમે ત્યાં વાપરો, કારણ કે રોજ છેલ્લો દિવસ એમ સમજીને જ જીવો. અને એમાં રોજે કોઈનાથી સારા સંબંધ ન બને તો કાંઈ વાંધો નહીં, નવા સંબંધ પણ જૂના બગડવા ન જોઈએ એવા છે એમાં જીવજો. અહીંયા આપણે ઉમાશંકર જોશીથી તામ્રપત્રથી છે શરૂઆત છે આપણી. અહીંયા બધી સંસ્કૃતિ, પછી ચોરીના ફેરા 4, પછી નનામી ઉપાડવા વાળા 4, ખાટલાના પાયા 4, ચોટલા 4, માણસો કોઈ આવે તો કેમ કે 4 માણસ લઈને આવજો 4, પછી તમને 4 વિસામાં અપાવે. ઘરને ઉમરે બારે, ગામને પાંદરે અને સ્મશાન એટલે તમારું બધું ને. ચોટલા એ 4, જો સારા ઉતર્યા તો ઠીક, નહીં તો ઘરની માં કે રોટલી બરાબર આવી ગઈ, મારી દીકરી હોશિયાર. અને વહુજી નેરી જે માની આપણે નાની, એટલે કે તમે વહુ દીકરાની વહુ ગોતવા જાવ ત્યારે એની માને ન જોજો, એની નાની જોજો. એનું મોસાળ જોજો. મોસાળ સારું હોય તો દીકરી ક્યાંક સંસ્કારી હશે. એનું મોસાળ જોજો. આ વચ્ચે సో ఇదిగోండి మనం కచ్ మ్యూజియంలో మిస్ అయిన పార్ట్స్ అన్ని డిఫరెంట్ మ్యూజియంస్లో వీ కెన్ సీ ది బ్యూటీ ఆఫ్ కచ్ లైఫ్ స్టైల్స్. మనకి ఇదంతా ఎంబ్రాయిడెడ్ మెటీరియల్స్ అండి. మనకి హ్యాండ్ బ్యాగ్స్, డోర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గౌన్స్, సో ఆ అటైర్స్ అనేవి నేను లోకల్లో కూడా చూశాను, మీకు తీసాను, ఫోటో కూడా తీసాను, మీకు వీడియోలో కూడా పెడతాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గౌన్స్. సో మనకి ప్యాలెస్ మహల్స్ వెళ్ళే రూట్లో వెళ్తే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి చక్కగా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎంత సంస్కృతం అంతా కూడా మనకి సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకి రియల్గా నాకు కనిపించారండి లోకల్గా ట్రైబల్. సో ఎంత కూడా ఎంబ్రాయిడరీ మెటీరియల్. సో టికెట్ అనేది మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఆవిడైతే మనకి గుజరాతీలోనూ మరి హిందీలోనూ చక్కగా అయితే వివరించారు, కానీ మనకి అంత అర్థం కాదు, కానీ మీకు ఎవరికైనా అర్థం అవుతుంది అని చెప్పి అదంతా నేను రికార్డ్ అయితే చేశాను. సో ఇవన్నీ కచ్ మ్యూజియంలో చూసాను, మళ్ళీ ఇక్కడ చూశాను. సో బ్యూటిఫుల్. ఒక దగ్గర మనం కాకపోయినా ఇంకో దగ్గర భాగాల కింద అయినా మీకు ఇవన్నీ తీసి చూపించగలుగుతున్నాను. సో బ్యూటిఫుల్ అండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గౌన్స్, ఎంబ్రాయిడరీ హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా కింద ఉన్నవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. సో లోకల్లో నేను చూసినవి కూడా ఇంచుమించు సేమ్ ఇలాగే ఉన్నారు ఈసారి. కాకపోతే నేను కొంచెం ఒక్క భాగం ఎలా చేద్దాము, తీస్తే ఏమనుకుంటారని చెప్పి తీసుకోలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్, వేరియస్ టైప్స్ ఆఫ్ విండో హ్యాంగింగ్స్, ఇవన్నీ విండో హ్యాంగింగ్స్ పైన ఇవన్నీ కూడా. డెఫినెట్లీ వర్త్ విజిటింగ్, ఎందుకంటే మనకి కచ్ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా మనకి కచ్కి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ నీట్గా తెలియజేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చక్కగా మన భారతీయ సంస్కృతి అంతా కూడా మనకి ఇక్కడ చక్కగా తెలియజేశారండి. సో బయట కూడా చక్కగా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. కచ్ ప్రాంతీయులు. సో మళ్ళీ అన్నారు నేను 200 ఫైన్ వేస్తాను అన్నారు. మరి 200 ఫైన్ వేస్తా అంటే నేను వీడియో తీయడం మానేస్తాను, నాకు అవసరం లేదని చెప్పాను. మళ్ళీ ఒక అతను వచ్చి
అంటే మరి నా పర్పస్ ఏంటంటే మీ అందరికీ ఇవి చూపించి తెలియజేయాలని మా సంస్కృతి అంతా నా ఉద్దేశం, తెప్పించి నెగిటివ్ ఇంటెన్షన్స్ నాకేమున్నాయి చెప్పండి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్. సో డెఫినెట్లీ ఈసారి వచ్చేటప్పుడు చక్కగా ఈ అద్భుతమైన కచ్ సాంప్రదాయాల సంస్కృతి అంతా కూడా, భారతీయ సంస్కృతి అన్నీ కూడా ఇక్కడ చక్కగా వివరించారు. చిన్నపిల్లలకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. సో నాకైతే మరి ఛార్జ్ అంటే మాత్రం నేను వీడియో అనేది డిలీట్ చేస్తున్నాను. మరి నేను చేసేది ఏం లేదు. టికెట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేయలేదండి, 30 రూపాయలు ఛార్జ్ చేశారు. సో కరుణించారు. నా ఉద్దేశం ఏంటంటే మీకు చూపించడమే కదా, మీకు చూపించి మన ఖర్చుకు వచ్చి మీరు ఈ అద్భుతమైన సంస్కృతులు సాంప్రదాయాలు చూడండి, చక్కగా వచ్చి అందరూ వీక్షించండి, అంతే తప్పించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్స్. సో బ్యూటిఫుల్ అండి. నేను ఇంకా బయట కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఎండ అయితే పడిపోతుంది కానీ లేకపోతే ఇంకా నీట్గా కనిపించేది. సో ఇవన్నీ కూడా మనకి మంచం, అప్పట్లో ప్రజలు ఆడవాళ్ళు వేసుకున్న కట్టుబట్ట, ఇదంతా కూడా ఇక్కడ తెలియజేశారు. సో పెంకులతో ఇండియా మ్యాప్ పైకి చూపిస్తాను. భారతీయ సంస్కృతి మ్యూజియం. సో అప్పట్లో వాడే తిరగలి మనకి ఆ వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు మనకు బయట కూడా కనిపించాయి, అవి మీకు చూపిస్తాను. మొత్తం ఇదిగోండి, ఇదంతా అప్పట్లో వాడే వస్త్రాభరణ, బెల్స్ అలా ఉండేవి. మధ్యలో ఒక రోలర్ ఉండేది, ఆ రోలర్తో తీసేవారు. సో చాలా అద్భుతమైన మ్యూజియం అండి, చక్కగా అందరూ వచ్చి వీక్షించాలి. సో ఇంకా అక్కడ కూడా ఇంకొకటి ఉందన్నారు, అక్కడికి కూడా వెళ్ళి అక్కడే ఉన్నాయని చూస్తాను. ఇక్కడ మనకి చాలా గ్రంథాలు, పుస్తకాలు, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ అందరూ అయితే ఆ గ్రంథాల్లో ఉన్నాయి. మనకి బ్యూటిఫుల్ పెయింటింగ్స్. చూడండి, ఇవన్నీ కూడా యూటెన్సిల్స్ యూజ్డ్ బై సత్యానంద స్వామి. సో ఇవి అక్కడ మనకి స్వామినారాయణ మందిరం మనం చూపించలేకపోయాను కానీ చూసారా, అంటే ఇది మనకి ఎక్కడో బెనిఫిట్ ఉంటుంది, అలాగా తిరుగుతుంటే చాలా బ్యూటిఫుల్. సో ఇది అంతా వుడెన్ ఆర్ట్ పీస్. నేను అవి లోపల నుండి అవి అయితే తీయలేదు. తర్వాత ఇప్పుడు అంటున్నారు, వాళ్ళందరూ చెప్పారు ఆ అబ్బాయి యూట్యూబర్ చక్కగా తీస్తున్నాడు అని చెప్తే, ఓహో అవునా, ఓకే 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 అని చెప్పారు. మరి ఏమీ అనలేదండి, అబ్జెక్షన్ ఏం చేయలేదు. సో అప్పట్లో తయారైన వుడెన్తో తయారైన ఉయ్యాల, బెడ్, ఇంకా మీరు ఏదంటే అది చిన్నపిల్లలకి అన్నిటికీ పనికి వస్తాయి. చాలా బాగుందండి. నేను లోపల వాళ్ళు నాకు స్టార్టింగ్గా అబ్జెక్షన్ చేసేసారు కానీ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మిస్ అయ్యాను. తుమారనా కాంతిబాయ్. సో ఇది ఉంది కాంతిబాయ్. అక్కడ మన సేమ్ టికెట్ ఎంత 30 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి జైన్స్కి సంబంధించిన స్టాచ్యూస్ ఇవన్నీ కూడా. సుల్తీపరా. సో అప్పట్లో వాడే బిందులు. ఇది రోడ్డు సమీపంలో వచ్చేటప్పుడు ఈ బిందులు అయితే చూశాను, మట్టితో తయారైన పాత్రలు. కాకపోతే అది ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మట్టితో తయారైన పాత్రలు అన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా కచ్చకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో చక్కగా ఇవైతే మీకు తీసి చూపించగలుగుతానంటే చాలా అదృష్టమైన చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం కచ్ మ్యూజియంలో అయితే 500 అన్నారు, మరి నేను తీయలేదు. సో ఈ రూపంలోనే మీకు చూపించగలుగుతున్నాను. మొత్తం అప్పట్లో వాడే కుండలు, ఇవన్నీ మట్టి పాత్రలు. సో ఇప్పుడు కాదు, ఇది సుమారు మనకి 15th, 16th సెంచరీ ఏడి నాటి యుటెన్సిల్స్ అండి ఇవన్నీ కూడా. బ్యూటిఫుల్.
సో డెఫినెట్గా మనం ఇవి రేర్గా చూస్తాం, ఎందుకంటే చాలా వరకు మ్యూజియంస్ అయితే నేను చూశాను కానీ సో ఇలాంటి మ్యూజియంస్ అనేవి మనం రేర్గా చూస్తాం. సో ఇలాంటి వీటికి మనం డెఫినెట్గా విజిట్ అవ్వాలండి, ఎందుకంటే మనకి అప్పట్లో ఉన్న కల్చర్ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మనకి చక్కగా చూపిస్తున్నారు కాబట్టి. చూడండి మనకి ఇప్పుడు హట్స్ ఉన్నాయి కదా, హట్స్లో అక్కడ ఉన్నారా సేమ్ అది ఆ స్టైల్ అనేది, ఆ కడియాలు చేతికి వేసుకునే కడియాలు, కాలుకి వేసుకునే కడియాలు ఇవన్నీ కూడా నేను తీసాను, కాకపోతే అవి మీకు వేరే వీడియోలో పెడతాను. ఇదిగోండి ఇదంతా కూడా హౌ కచ్ బిలీవ్డ్ విత్ ద రిచ్నెస్ ఆఫ్ కల్చర్. సో అప్పటి సాంప్రదాయాలు అంటే అదంతా వేరండి. చూడండి మన చేతులు మనకు బ్లౌజ్ అనేది మనకి షోల్డర్స్ వరకు ఉన్నా కూడా చక్కగా నిండుగా కప్పుకునేవారు. చూడండి సో మరి ఎందులో ఏముందో చూద్దాం. చూడండి ఇవన్నీ ఇల్లులు, అప్పుడు నివసించే హట్స్ ఇవన్నీ. సో మట్టి పాత్రలు, సో కుండలు, సో ఇవన్నీ ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి, ఊరగాయలు వీటికి అవి చేయడానికి అయితే వాడుతుంటారు. సో ఈ హట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో చూడండి అప్పట్లో మనకి ఈ ఇల్లు ఉండేవి, మనకి పెంకుటి ఇల్లు, ఆ గడ్డి ఉండేది కదా, గడ్డితో తయారైన ఇల్లు, కచ్చి సాంప్రదాయాలు. సో మనోడు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు, ధన్యవాద్. సో అప్పుడు ఈ ఇల్లులు ఇవన్నీ కూడా సో చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ మేడంకి అడిగితే చక్కగా లోపల కూడా అవి కూడా తీసుకో అని చెప్పారు. సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారండి, లేకపోతే ఇది మన వల్ల కాదు. సో లోపలికి వెళ్ళి ఆ భాగం కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగోండి మళ్ళీ లోపలికి అయితే వచ్చాను. సో మిస్ అయిన భాగం అంతా ఇందాక మీకు చెప్పాను కదా మిస్ అయ్యానని. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడింగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఎంబ్రాయిడింగ్స్ తర్వాత ద ప్రజెంటేషన్ ఆఫ్ రాస్ ఇన్ డిఫరెంట్ మెటీరియల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎంబ్రాయిడింగ్స్. అంటే ఇది ఎంబ్రాయిడింగ్స్ అంటే కుచ్చుకు సంబంధించిన ఎంబ్రాయిడింగ్స్ ఇవన్నీ కూడా. సో మనకి అవన్నీ ద్వారాలకు పెట్టుకునేవి. ఇది టై అండ్ డై వర్క్ ఇది. సో ఆడవాళ్ళకి బాగా ఇష్టపడతారండి, ఎందుకంటే ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ ఆ డిజైనింగ్ వర్క్ అంటే లేడీస్కి, ఫిమేల్స్ బాగా ఇష్టం ఉంటుంది. సో ఇదంతా కూడా డై అండ్ వర్క్. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇనాగ్రేషన్ ఆఫ్ మ్యూజియం సెల్ఫ్ రిటర్న్ కార్వ్డ్ adoration copper letter of prominent Gujarat Umashankar Joshi. సో ఇదంతా కూడా హౌస్ హోల్డ్ వెషల్స్, మనకు అప్పట్లో ఇంట్లో వాడే సామాన సామాగ్రిలన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో కుచ్ కటర్ నైఫ్స్, అప్పుడు వాడే బకెట్స్ ఇవి. సో ఎంత మనకి సితారా, ఫ్లూట్స్, డమరులు ఇవన్నీ కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. డోలా యాన్షియంట్ విలేజ్ అండ్ సివిలైజేషన్. సో ఇదంతా మట్టితో తయారయ్యేవండి ఇవన్నీ కూడా. సో వెస్టర్స్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాస్ అండ్ డొమెస్టిక్, ఇది ఇత్తడి కంచు సామాన్ ఇదంతా. సో చూడండి ఇదంతా ఎంబ్రాయిడింగ్స్. చూడండి బ్యూటిఫుల్. సో ఇదంతా వస్త్రాభరణం అంటే మనకి అప్పట్లో వాడే ట్రైబల్ ఉమెన్ స్కర్ట్స్, ఎంబ్రాయిడింగ్ మెటీరియల్స్, డ్రెస్సెస్. సో ఇవి నేను చూశాను, ఇప్పుడు కనిపిస్తుంది ఇది ఒకటి. ఈ మెటీరియల్స్ అయితే నేను బయట కూడా చూశాను, మామూలు షాప్స్లో కూడా అమ్ముతున్నారు. సో కచ్ సాంప్రదాయాలు ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతుంటారంటారు, ఎందుకంటే లోకల్గా ట్రైబల్ సైడ్ వెళ్ళేటప్పుడు
వాళ్ళు బయట ఎంత ట్రెండీ ఫ్యాషన్ ఉన్నా కూడా దే విల్ నాట్ లీవ్ ద ఓల్డ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ విచ్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో దట్ రియల్లీ ఇంప్రెస్డ్ మీ ఇన్ కచ్ అండి. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది మ్యూజియం. Definitely one of the best. సో ఇదంతా కూడా మనకి కచ్కి సంబంధించిన మ్యాప్. సో లైటింగ్ కొంచెం పడిపోతుంది కానీ ద రామాయణ ఎపిసోడ్స్ ఆర్ నోటెడ్ ఇన్ టిపికల్ అండ్ స్టైలిష్ హెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఆన్ ఎ రిచ్ పంచాయత్ పతి విచ్ ఈస్ 19 feet లాంగ్. ఇక్కడ కొంచెం గుజరాతీలో ఇచ్చారు. సో ఓల్డ్ టైప్ రైటర్స్ అండ్ డ్రాయింగ్ మెషిన్స్ ఇవన్నీ. ఇదిగోనండి స్టాఫ్ క్రాంతి అండ్ కిసర్. సో వాళ్ళిద్దరు కూడా ఐఎమ్ టెలింగ్ ధన్యవాద్. సో చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా అందరికీ రికమెండ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ భారతీయ సంస్కృతి గురించి మనకి కచ్ దీని గురించి కూడా మనకి ట్రెడిషనల్ అటైర్స్ గురించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ మనకి పూర్వం ఎన్నో సెంచురీలు ఏళ్ళనాటి సెంచురీస్ విధానం శైలి ఇదంతా కూడా మనకు తెలియజేశారు. డెఫినెట్లీ ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కమ్స్ టు బుస్. So make sure you're definitely visiting this beautiful museum which is never existed in other places. ఎందుకంటే నేను చాలా మ్యూజియంస్కి అయితే వెళ్ళాను, బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోనా బి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో whenever you come to Bhuj, you make sure you are visiting this place. So నేత్రి గారికి కూడా I really appreciate her for giving me this opportunity to record the video.